డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎల్ఐసిలో మనం గతంలో చెప్పుకున్నటువంటి ఒక పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. ఇది ఎల్ఐసి జీవన్ ఉత్సవ్. ఈ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనేటువంటి పథకంలో డబ్బు చెల్లిస్తే జీవితాంతం రాబడి వస్తుంది. 100 సంవత్సరాల దాకా మనం బ్రతుకున్నట్టయితే 100 సంవత్సరాలు దాని నుంచి రాబడి వస్తుంది. ఒకవేళ మరణించినట్టయితే మన నామినీకి మొత్తం డబ్బంతా మళ్ళీ ఒకసారి చేరుతుంది. అంటే మీరు ఎంత డబ్బు కట్టారో అంత డబ్బు వాళ్ళ చేతికి వస్తుంది. ఇది ఒక ఉత్తమమైనటువంటి పథకం. ఎందుకంటే ఇది వేరే ఏ రకమైనటువంటి లాభాలతో సంబంధం లేనటువంటి పథకం. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను ఈ పెట్టుబడి మనం కట్టేటువంటి డబ్బునంతా కూడా వేరే వాళ్ళు స్టాక్ మార్కెట్లలో బాండ్ల రూపంలో ఈ డబ్బు తీసుకెళ్లి దాంట్లో పెడతారు. దాంట్లో వచ్చిన లాభ నష్టాలతోటి చూసుకొని మనకు ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్ని దాని మీద ఆధారపట్టేలా చేస్తారు మిగతా స్కీమ్స్. కాబట్టి అక్కడ ఒకవేళ నష్టం వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చేటువంటి బెనిఫిట్లు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ లాభాలు పెరిగితే ఇక్కడ బెనిఫిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ లాభ నష్టాలతో ఏమీ సంబంధం లేకుండా వారు ఎంతైతే అమౌంట్ చెప్పారో ఆ అమౌంట్ ప్రకారం మన జీవితాంతం మనకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి నెలకు 50,000 రూపాయలు మనకు లాభం రావాలి, మనకు డబ్బు రావాలి, మనకి పథకంలో చేరితే ప్రతి నెల 50,000 రూపాయలు మనం రావాలని కోరుకున్నట్టయితే 5 లక్షల రూపాయలు మనం స్కీమ్లో జాయిన్ కావాలి. ఒకేసారి చెల్లించినట్టయితే 5 లక్షల రూపాయలు చెల్లించి 5 ఏళ్ల పాటు మనం ఆగినట్టయితే 5 ఏళ్ల తర్వాత మనకు ప్రతి నెల 50,000 రూపాయలు బ్రతికేంత కాలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మనం ఈ ఒకేసారి 5 లక్షలు మనం కట్టలేని పరిస్థితి ఏర్పడితే 1,16,000 రూపాయలు మనం చెల్లించుకుంటూ సంవత్సరానికి ఒకసారి మనం చెల్లించుకుంటూ ఇది 5 ఏళ్లలో 16 లక్షల మనకు 5,80,000 రూపాయలు మొత్తం టోటల్గా చెల్లింపు జరుగుతుంది. అంటే ఒకేసారి చెల్లిస్తేనేమో 5 లక్షలు అయింది. మనం 5 ఏళ్లు వరుసగా 1,00,000 రూపాయలు చొప్పున 16,000 ఎక్స్ట్రా కడితే 5,80,000 అయింది. దీనికి సంవత్సరానికి మనకు 50,000 రూపాయలు చొప్పున జీవితాంతం చనిపోయేదాకా కూడా ఎవ్రీ ఇయర్ మనకు 50,000 రూపీస్ చొప్పున వస్తుంది. మంత్లీ కాదు, ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది. ఇది 100 ఏళ్ల దాకా ఇస్తారు. అలాగే ఒకవేళ మనకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు మనకు ఇన్కమ్ కావాలని మనం కోరుకున్నట్టయితే మనం 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని 5 ఏళ్లలో కట్టొచ్చు, 16 ఏళ్లలో కూడా కట్టొచ్చు. కానీ ఎప్పుడు కట్టినా మొత్తం అమౌంట్ వాళ్ళకు పేమెంట్ అయిపోయిన తర్వాత, అంటే మనం ఎక్కువ రోజులు టైం తీసుకున్నట్టయితే కొంత మనకు పెరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి మనం పే చేస్తేనేమో 50 లక్షలు పే చేస్తే సరిపోతుంది. అది పే చేసి 5 ఏళ్ల పాటు మనం ఆగినట్టయితే ఎప్పటికైతే 50 లక్షలు వాళ్ళకి చేరుతాయో వాళ్ళకు చేరిన డేట్ నుంచి 5 ఏళ్ల పాటు విరామం పడుతుంది. ఈ 5 ఏళ్ల తర్వాత మనకు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల చొప్పున ఎల్ఐసి మనకు పే చేస్తుంది. ఎప్పటిదాకా పే చేస్తుంది? 100 ఇయర్స్ వచ్చేదాకా పే చేస్తుంది. ఒకవేళ మరణిస్తే ఈ లోపల ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో వారికంటే మన నామినీని ఎవరినైతే పెడతామో పాలసీ హోల్డరు, ఆ నామినీకి ఈ పే చేసిన 50 లక్షల రూపాయలు వాడికి వెళ్తాయి 5 లక్షల చొప్పున అయితే. అలాగే ఎంత కావాలంటే అంత, దీంట్లో 50,000 నుంచి మొదలు పెడితే అంటే సుమారుగా చిన్న మొత్తాల్లో కూడా పెట్టుకోవచ్చు. 90 రోజులు నిండిన పసిపాప దగ్గర నుంచి, అంటే 3 నెలల చిల్డ్రన్ దగ్గర నుంచి మొదలెడితే 65 ఏళ్ల వయసు వచ్చేటువంటి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది ఈ స్కీమ్ లోపల. ఇది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుకోవచ్చు, లేకపోతే 5 ఏళ్లలో పెట్టుకోవచ్చు, సంవత్సరానికి ఇంత చొప్పున, లేక 16 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఇంత చొప్పున కూడా మనం కట్టొచ్చు. కానీ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఎప్పటిదాకా అయితే ఎంతైతే అమౌంట్ పే చేస్తామని వాగ్దానం చేశామో అంత అమౌంట్ వారికి చేరాలి. డేట్ ఎక్కువ అవుతున్నా కొద్దీ, అంటే పే చేసేది ఒక్కసారి కాకుండా 5 ఏళ్లలో పే చేస్తే కొంత వడ్డీ రూపంలో కొంత ఎక్స్ట్రా పడుతుంది, అంటే లేట్ ఫీజు కింద కొంత పడుతుంది, లేక 16 ఏళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అంటే మనం కట్టే డబ్బు ఒకేసారి కట్టినట్టయితే తక్కువలో పడుతుంది, ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ లోపల 5 ఏళ్లకైతే కొంచెం పెరుగుతుంది, అదే ఒకవేళ 16 ఏళ్లకైతే ఇంకా కొంచెం పెరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ టోటల్ అమౌంట్ వారికి మొత్తం ముట్టిన తర్వాత ఎల్ఐసి లోపల అక్కడి నుంచి మరి 5 ఏళ్ల పాటు మనం విరామం పాటించినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మనం 5 లక్షలు చేరినట్టయితే మనకు 50,000 వస్తుంది. అదే 50 లక్షల్లో చేరితే 5 లక్షలు వస్తుంది. 15 లక్షల్లో చేరితే దాని ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత డబ్బు రావాలనుకుంటే మనం అంత డబ్బు చొప్పున మనం పే చేయాలి. ఆ స్కీమ్ సిస్టమ్ లోపల ఒకసారి మీరు స్టడీ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. దీనికోసం మీరు ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. జీవన్ ఉత్సవ్ పాలసీ చాలా గొప్ప పాలసీ. మన అవసరాలని బట్టి, మన అవకాశాలని బట్టి మనం ఒక్కసారి ఆ అమౌంట్ పే చేయొచ్చు,
లేదా అవకాశాన్ని బట్టి 5 ఏళ్లలో పే చేయొచ్చు. ఇంకా అవకాశం లేకపోతే మనం 16 ఏళ్లలో పే చేయొచ్చు. అక్కడి నుంచి 5 ఏళ్ళు విరామం మనం పే చేసిన విషయం కూడా మర్చిపోయి మనం ఆగితే ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఆ డేట్ లోపల మన అకౌంట్కి ఆ డబ్బు వచ్చి పడుతుంది. అది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఎల్ఐసి డిపార్ట్మెంటు ₹1 కూడా ఎక్కడికి పోదు. మనకు 100% మన అమౌంట్ మనకు ఉంటుంది. మనం మరణించిన తర్వాత కూడా మన నామినీకి అంత డబ్బు వస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. వాళ్ళ అవసరాలు కూడా తీరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సేఫ్ సిస్టంలో చెప్పాలంటే అన్నిటికన్నా పటిష్టంగా మరి ఇప్పటిదాకా ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి స్కీమ్లలో అతి ఉత్తమమైనటువంటి మంచి స్కీమ్ కింద జీవన్ ఉత్సవ్ పాలసీని మనం అభివర్ణించడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ను పరిశీలించండి. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ భవిష్యత్తు కానీ, కుటుంబ భవిష్యత్తును కానీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్లో మీరు ఎంత డబ్బైనా చెల్లించవచ్చు, ఎంతవరకైనా మీరు వెళ్ళొచ్చు. మీరు 65-90 నెలల పసిబాబు నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ చేరడానికి అర్హులు. దీనిలో మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. ప్రతి ఒక్కరికి అనువైనటువంటి మంచి పథకం ఇది. శక్తిని బట్టి కొద్ది మొత్తం కూడా ఇచ్చుకోవచ్చు. శక్తి బాగా ఉంటే ఎక్కువ మొత్తంలో కట్టొచ్చు. ఎంత కట్టితే అంత అమౌంట్ మనకు వాపసు వచ్చే అవకాశం ఉంది. మనం జీవించినంత కాలం, మరణించిన తర్వాత కూడా మనకు దీని నుంచి డివిడెండ్స్ దొరుకుతాయి. కాబట్టి అవకాశాలను వదులుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి చేరాల్సినటువంటి అత్యుత్తమైనటువంటి పాలసీగా మనం దీన్ని అభివర్ణించవచ్చు.